ఫినాన్షియల్ ఫీల్డ్ లో కానీ ఫినాన్షియల్ అడ్వైజర్ లో కానీ మిగతా ఫీల్డ్ కంటే ఈ ఫీల్డ్ లో చాలా మంది ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. సో వాటికి గల కారణం ఏంటి సార్? ఒకటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇది కేవలం ఫైనాన్స్ ఫీల్డ్కి మాత్రమే కాదు, టాప్ లెవెల్ పొజిషన్స్కి వచ్చేటప్పటికి అంటే బోర్డు లెవెల్లో డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే గ్రౌండ్ లెవెల్ ఫోర్స్కి ఆర్ మిడ్ జూనియర్ లెవెల్ ఫోర్స్కి అయితే కనుక ఆడవాళ్ళు బాగానే కంప్లీట్ అవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మిడ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్కి వచ్చేటప్పుడే ఆడవాళ్ళ తాలూకా పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అందులో మనం ఫైనాన్స్ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఉమెన్ ఇన్ ఫైనాన్స్ అని చెప్పేసి అని మాట్లాడుకునేటప్పుడు దీంట్లో ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాషన్ ఫైనాన్స్ ఫీల్డ్లో దొరకపోవడం అనేటువంటిది ఒక రకంగా చూసుకోవచ్చు. అండ్ ఫైనాన్స్ ఫీల్డ్లో ఇమీడియట్గా రిజల్ట్స్ అనేటువంటివి కనబడవు, గ్రాటిఫికేషన్ అంటాం. అంటే వేరే ఫీల్డ్లోకి వచ్చేటప్పటికైతే కనుక ఓకే నేను జాబ్ చేస్తే నాకు ప్రతి నెల శాలరీ వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో కావచ్చు, లేదంటే వేరే వ్యాపారంలో కష్టపడితే కనుక ఓకే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి నేను వ్యాపారాన్ని బిల్డ్ చేసుకుంటే ఇంక అక్కడి నుంచి పైకి వస్తుంది. బట్ ఫైనాన్స్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పర్సన్ స్టెబిలైజ్ అవ్వడానికి అయ్యి దాని నుంచి గ్రో అవ్వడానికి మినిమం 5 to 6 years అనేటువంటిది పడుతుంది. అంతకాలం వెయిట్ చేయలేకపోవడం కావచ్చు, అంతకాలం వీళ్ళ ఫ్యామిలీ తాలూకా సర్కమ్స్టాన్సెస్ సపోర్ట్ చేయలేకపోవడం కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయలేకపోవడం కావచ్చు, ఈలోగా వీళ్ళకి డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి రావడం కావచ్చు, లేదంటే కెరియర్ ట్రెజెక్టరీ మార్చుకోవడం కావచ్చు. ఇన్ని రకాలుగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఉమెన్ ఇన్ ఫైనాన్స్ అనేటువంటి తక్కువగా ఉండడానికి మేజర్ రీజన్ కింద చెప్పుకోవచ్చు మనం. ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కింద కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కింద కావచ్చు, పోర్ట్ఫోలియో మేనేజర్స్ కింద కావచ్చు, వీళ్ళ తాలూకా సంఖ్య చాలా తక్కువ ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అంటే మగవాళ్ళకి అంటే ఖచ్చితంగా మేము ఏదో రకంగా ఉద్యోగంలో నిలబడాలి అనేటువంటి ఆ ఎంతూజియాజం అనుకోండి, ప్యాషన్ అనుకోండి, మగవాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ దట్ ఫీల్డ్. బట్ ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లైఫ్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో అది కావచ్చు, కెరీర్ మీద ప్యాషన్ కావచ్చు, ఈ రెండిటి వల్ల వాళ్ళు మేజర్గా ఈ కౌంట్ తక్కువ ఉందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి మనం ఓకే నెంబర్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకునేటప్పుడు 140 కోట్ల జనాభాకి మనకి కనీసం 1,00,000 మంది ఉమెన్ ఎంపవర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావాలి అనుకునేటప్పుడు ఈ నెంబర్ సిగ్నిఫికెంట్గా గ్రో అవ్వాలి. ఇన్ఫాక్ట్ మన ఆడియన్స్లో ఎవరైనా సరే కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, లేదంటే కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఏవైనా ఉన్నాయి అనుకునేటప్పుడు వాళ్ళకి రిలేటెడ్ కెరియర్ ఎన్హాన్స్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైనా కావాలి అన్న, గైడెన్స్ ఏమైనా కావాలి అన్న మన తరపు నుంచి మనం ఎప్పుడు ఓపెన్గానే ఉన్నాం. దే ఆర్ ఏబుల్ టు కోఆర్డినేట్ విత్ అస్ అండ్ దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నది. అండ్ అందులోకి మన ఆర్గనైజేషన్లోనే చూసుకుంటే 50% ఆర్ లైక్ ఉమెన్ కింద మనం చెప్పుకుంటున్నాం. మేము ఎందుకు హైర్ చేసుకుంటున్నాం అంటే ఓకే రేపు పొద్దున్న ఇలాంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు, మీ ముగ్గురులో ఎవరో ఒకరు పైకి వచ్చి చెప్పగలుగుతారు అనేటువంటి థాట్ ప్రాసెస్లో మీరు ఆ కెరియర్లో సస్టైన్ అవ్వగలుగుతారు. ఆ 3 years or 5 years ఆఫ్ జర్నీకి మీరు సస్టైన్ అయ్యి మీరు కూడా ఆ పొజిషన్కి వస్తారు అనేటువంటి ఆశతో, దృక్పథంతో మనం ఎలా అయితే ఉన్నాం, మిగతా వాళ్ళని కూడా అలా ఎంకరేజ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రీజన్స్ అడిగారు కాబట్టి సో దీస్ ఆర్ ద బ్రాడ్ మేజర్ రీజన్స్ విచ్ ఆర్ దేర్ ఫర్ లెస్ నెంబర్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ దేర్ ఇన్ ది ఫైనాన్షియల్ ఫీల్డ్ అని చెప్పేసి. మరి ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్? ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటప్పుడు కాలేజ్ డేస్లోనే మనం మాట్లాడుకునేటప్పుడు ఇండస్ట్రీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉండేటువంటి పనిచేసే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి కావాల్సినటువంటి ట్రెజెక్టరీ ఏదైతే ఉందో, ఓకే నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్లో పనిచేయాలా, రిటైర్మెంట్ ఫీల్డ్లో పనిచేయాలా, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్లో పనిచేయాలా, స్టాక్ బ్రోకింగ్లో పనిచేయాలా, లేదంటే లోన్స్ సైడ్ పనిచేయాలా, టాక్సేషన్ సైడ్ పనిచేయాలా. సో ఈ కెరియర్ గైడెన్స్ అనేటువంటిది మీ డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత డిసైడ్ చేసుకోవడం కన్నా డిగ్రీలోనో పీజీలోనో కావాలి అనుకునేటప్పుడు ఓకే ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కనెక్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలేటెడ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేటువంటివి పాస్ అయితే కనుక డెఫినెట్లీ మంచి కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఉంది. బట్ ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వచ్చేటప్పుడు ఏంటంటే నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, మనీ కావచ్చు కాస్త స్లోగా వస్తుంది, లేట్గా వస్తుంది. అంతకాలం మీ హస్బెండ్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ సిబ్లింగ్స్ తాలూకా సపోర్ట్ తీసుకొని డెఫినెట్లీ మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నారు అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ గెట్ అ వెరీ గుడ్ నేమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.